वज़ीर अफ़ज़ाइश मवेशियान तलसानी श्रीवास यादव ने खबरदार किया कि ऐसे लोगों के खिलाफ सख्त कार्रवाई की जाएगी जो लोगों को परेशानी का बाइस बने। मंगल को रियासती वज़ीर श्रीवास यादव ने मुख्तलिफ महकमों के अहदेदारों के हमरा अमीरपेट डिवीजन में वाक़ शिवबाग कॉलोनी का दौरा करके अवामी मसाइल का जायजा लिया। इस मौके पर कई मकामी अवाम ने रियासती वज़ीर से शिकायत की कि वो रात के वक्त सालगिरह की तकारीब के नाम पर सड़कों पर डीजे की आवाजें और केक काट कर कॉलोनी के लोगों को परेशानी में मुब्तला कर रहे हैं। इसी दौरान रियासती वज़ीर श्रीवास यादव ने एसआर नगर के इंस्पेक्टर सैदुल्लू को हिदायत दी कि वह ऐसे किसी भी शख्स को नजरअंदाज न करे, उनके साथ सख्ती से पेश आए। बादशाह रियासती वज़ीर ने कॉलोनी में पार्क का दौरा किया और पार्क की तरक्की के लिए किए जाने वाले इक़दाम करने मुतालिका हुक्काम को हिदायत दी। पार्क में वॉकिंग ट्रैक की तामीर के साथ साथ पौधे लगाकर सरसब्ज़ो शादाबी में इजाफा करने पर जोर दिया। पार्क में बोरवेल नस्ब करने के मुतालबे पर रियासती वज़ीर ने फौरी तौर पर बोरवेल की तनसीब का वादा किया। उन्होंने कहा कि अंदरून 3 माह पार्क को तैयार करके कॉलोनी के लोगों के लिए दस्तयाब कराया जाएगा। इस मौके पर कॉलोनी के अवाम की जानिब से उन्हें दरपेश मसाइल से वाकिफ करवाया गया, जिस पर उन्होंने तमाम मसाइल के एक्सपी को यकीनी बनाने का तयक़ुन दिया। इस मौके पर साबिक़ कॉर्पोरेटर एन कुमारी, जोनल कमिश्नर रवि किरण, डी मोहन, वाटर वर्क्स के GM हरिशंकर, बागबानी DD श्रीवास के अलावा कॉलोनी की अहम शख्सियात और दीगर मौजूद थे। రోజు శివబాగ్ కాలనీకి మన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ కాలనీ అంతా ఒక అఫీషియల్ కాలనీ. IASలు IPSలు ఎవ్వరూ బయటికి రాకుండా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న ఏకైక పార్క్ ఈ పార్కు. కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శివబాగ్ అంతా నాది, ఎక్కడి నుంచైనా నేను ఇదంతా నాది అని లాస్ట్కి ఎక్కడి వరకు వచ్చారంటే వాళ్ళు పార్కు కూడా మాదే. ఇది ఇంతకుముందు లేఅవుట్ చేసినప్పుడు పార్కు కోసం వదిలేసిన బావి ల్యాండ్. ఇక్కడ చాలా పెద్ద బావి, ఈవెన్ బన్సీలాల్పేటలో ఉన్నంత పెద్ద బావి ఉండేది ఇక్కడ. ఆ బావి కూడా సొంతంగా తవ్వించుకుంటారా ఎవరన్నా? వినడానికి కూడా చూడడానికి కూడా హాస్యాస్పదంగా ఉండే మాటలు తీసుకొచ్చి ఇక్కడ అది మాది, ఒక కోర్టుకి వెళ్ళిపోవాలి, ఒక కేసు వేయాలి, దాన్ని అలా ఆపి పెట్టాలి. వాళ్ళంతా పెద్ద మనుషులు, వాళ్ళు కొట్లాడలేని పరిస్థితి ఈరోజు. ఇదంతా కూడా పత్రికా విలేకరుల ద్వారా మినిస్టర్ గారు నోటీసుకు రావడం జరిగింది. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, లేఅవుట్లో పార్కు కోసం వదిలేసిన ల్యాండ్. దాన్ని ఖచ్చితంగా పార్కే చేస్తామో, వాళ్ళకే చెందేలాగా కాలనీ వాసులు వాడుకునేలాగా, కాలనీ వాసుల అవసరాలకి అనుగుణంగా దీన్ని తీర్చిదిద్ది వాళ్ళకి కాలనీ వాళ్ళకి అప్పజెప్పేలాగా చర్యలు తీసుకుంటామని ఈరోజు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ ఒక 1 మంత్ 2 మంత్స్లో కూడా అదే జరుగుతుంది. ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు సాగవు. ఇంకా ముందు కూడా ఈ శివబాగ్లోకి అడిగి పెట్టడానికి కానీ, నాది అనడానికి కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఖబర్దార్, ఎక్కడైనా మా స్థలం ఉంది మేము తీసుకుంటాము అనేదానికుంటే ముందుకు రావచ్చు. అది కోర్టులతోటి వీటితోటి జరగవు. చూస్తూ ఉన్నారు మీరు. ఇది పార్కు చాలా ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 30 years నుంచి ఇది పార్క్ ల్యాండ్. 81 నుంచి పార్కు స్థలంగా పరిగణింపబడుతున్న ఈ బావి స్థలాన్ని మాది అనడానికి ఒక దమ్ము ఉండాలి. ఎందుకంటే మా మినిస్టర్ గారు ఉండగా అలాంటివి ఏమీ జరగవు. కబ్జాదారుల్ని పూర్తిగా